నమస్కారం. ఈరోజు మనం జూన్ 21, 2025 తెల్లవారుజామున జరిగిన ఒక సంఘటన గురించి మాట్లాడుకుందాం. ఇరాన్పై ఒక రహస్య సైనిక దాడి జరిగింది. దాని పేరు ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్. దీని గురించి కొన్ని తాజా వివరాలు బయటకొచ్చాయి. వాటిని కొంచెం లోతుగా పరిశీలిద్దాం. అంటే ఈ దాడి అసలు ఎలా జరిగింది, దాని పర్యవసానాలు ఏంటి, మరి ఇరాన్ అణు కార్యక్రమంపై ప్రభావం ఎంతవరకుంది, ఇవన్నీ అర్థం చేసుకోవడమే మన ప్రయత్నం. సరే, వివరాల్లోకి వెళ్దాం. కథ ఎక్కడ మొదలైందంటే అమెరికాలోని వైట్మన్ ఎయిర్ ఫోర్స్ బేస్. అక్కడ్నుంచి 7 B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్లు బయలుదేరాయి. ఒక్కో విమానం, ఆలోచించండి, దాని ఖరీదు $2 బిలియన్ పైనే. అంటే ఎంత పెద్ద ఆపరేషనో ఊహించుకోండి. ఇవి దాదాపు 18 గంటలు, 18 గంటలు ఆగకుండా ప్రయాణించాయి. సముద్రాలు దాటి, ఖండాలు దాటి చివరికి ఇరాన్ చేరుకున్నాయి. ప్రతి విమానం కూడా 30,000 పౌండ్ల GBU-57 బాంబును మోసుకెళ్లింది. దీని పేరు మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనట్రేటర్, MOP అంటారు. ఇది మామూలు బాంబు కాదు. భూగర్భంలో ఎంత లోతులో ఉన్న బంకర్లనైనా సరే నాశనం చేయగల శక్తి దీనికుంది. అయితే ఇది కేవలం బాంబర్లతో జరిగిన దాడి మాత్రమే కాదు. దాని వెనుక ఇంకా పెద్ద వ్యూహముంది. B-2లు ఇరాన్ గగనతలంలోకి రాకముందే కొద్ది నిమిషాల ముందు అమెరికా జలాంతర్గామి నుంచి ఆ 2 డజన్లకు పైగా టొమాహాక్ క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించారు ఇస్ఫహాన్లోని లక్ష్యాలపై. దీని ఉద్దేశమేంటంటే ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ దృష్టిని పూర్తిగా వీటివైపు మళ్లించడం. ఒక డైవర్షన్ అన్నమాట. అదే సమయంలో ఇంకోవైపు F-22 ర్యాప్టర్స్, F-35 లైట్నింగ్స్ ఇలాంటి అత్యాధునిక అమెరికన్ ఫైటర్ జెట్స్ రంగంలోకి దిగాయి. ఇవి కేవలం బాంబర్లకు రక్షణగా రాలేదు. అసలు పని వేరే. ఇరాన్ రాడార్లను పూర్తిగా జామ్ చేసేశాయి. అంతేకాదు, గాల్లో లేని విమానాలున్నట్లు భ్రమ కల్పించాయి. వాళ్ల క్షిపణ వ్యవస్థలను ముందే దెబ్బతీశాయి. అంటే దాడి మొదలయ్యే సమయానికి ఇరాన్ రక్షణ వ్యవస్థలు దాదాపు పనిచేయడం మానేశాయన్నమాట. కళ్ళు చెవులు మూసుకుపోయినట్లు. బహుశా సైబర్ వార్ఫేర్, ఎలక్ట్రానిక్ జామింగ్, ప్రత్యక్ష దాడులు ఇవన్నీ కలిపి వాళ్ల కమాండ్ అండ్ కంట్రోల్ని స్తంభింపజేశాయి. ఇదంతా జరుగుతుండగానే అసలు దాడి మొదలైంది. ఇరాన్ స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 2:10 గంటలకు మొదటి B-2 బాంబర్ ఫోర్డో అణుకేంద్రంపై 2 MOP బాంబులను జారవిడిచింది. ఈ ఫోర్డో కేంద్రమంటే అదొక పర్వతం లోపల కట్టారు, చాలా బలంగా, పటిష్టంగా. కాని ఈ MOP బాంబులు, అవి దాదాపు 100 అడుగుల కాంక్రీట్ను చీల్చుకుంటూ లోపలికి వెళ్లాయి. అక్కడ పేలినప్పుడు భూకంపం వచ్చినట్లనిపించిందట. అంత తీవ్రత. ఆ తరువాత కేవలం 25 నిమిషాల వ్యవధిలో ఫోర్డో, నతాంజ్ అణుకేంద్రాలపై మొత్తం 14 MOP బాంబులు వేశారు. పెంటగాన్ నివేదికలేం చెప్తున్నాయంటే దీనివల్ల అత్యంత తీవ్రమైన నష్టం, విధ్వంసం జరిగింది అని. అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాటల్లోనే చెప్పాలంటే ఆయనేమన్నారంటే, ఫోర్డో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఇక్కడే అసలు ఆశ్చర్యం కలిగించే విషయం. ఇంత పెద్ద దాడి జరుగుతోంది, కాని ఇరాన్ నుంచి ప్రతిస్పందన సున్నా. వాళ్ల దగ్గర S-300 లాంటి శక్తివంతమైన రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. స్వదేశీ బావర్ 373 కూడా ఉంది. అయినా సరే అవేవీ స్పందించలేదు. ఒక్కటంటే ఒక్క ఇరాన్ యుద్ధ విమానం కూడా గాల్లోకి ఎగరలేదు. ఇది నిజంగా నమ్మశక్యం కాని విషయం. అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కెయిన్ ఆయనేమన్నారంటే, ఇరాన్ క్షిపణి వ్యవస్థలు మమ్మల్ని గుర్తించినట్లే లేదు. మేము ఆశ్చర్యాన్ని, ఆ సర్ప్రైజ్ని చివరి క్షణం వరకు నిలబెట్టుకోగలిగాం. దీన్ని బట్టి అమెరికా స్టెల్త్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సామర్థ్యం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ఈ ఆపరేషన్ ఇది కేవలం ఒక సైనిక దాడి కాదు, ఇదొక దళమైన మానసిక సందేశం కూడా. అమెరికా నిరోధక శక్తి, అంటే డిటరెన్స్, తిరిగి బలంగా ఉందని, అది స్టెల్త్ రూపంలో, అపారమైన శక్తి రూపంలో ఉందని ప్రపంచానికి, ముఖ్యంగా ప్రత్యర్థులకు స్పష్టం చేసింది. దీనికి ఇరాన్ ప్రభుత్వ టీవీ వెంటనే స్పందించింది. మధ్యప్రాచ్యంలోని అమెరికా స్థావరాల మ్యాప్ చూపిస్తూ, ఇవన్నీ ఇరాన్ అగ్ని పరిధిలోనే ఉన్నాయి, మిస్టర్ ట్రంప్ మీరు మొదలుపెట్టారు, మేం ముగిస్తాం అని హెచ్చరించింది. కాని తక్షణ ప్రతిస్పందన మాత్రం నిశ్శబ్దంగానే ఉంది. టెహ్రాన్లో ఒక రకమైన షాక్, అవమానభారం కనిపించాయి. ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్ ఇది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద B-2 ఆపరేషన్ అవడమే కాదు, మధ్యప్రాచ్యంలో శక్తి సమతుల్యతను కూడా గణనీయంగా మార్చేసింది. మరి ముగింపుగా చూస్తే ఈ ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్ అమెరికా సైనిక, సాంకేతిక ఆధిపత్యాన్ని,
ముఖ్యంగా స్టెల్త్ సామర్థ్యాన్ని మరోసారి గట్టిగా చాటి చెప్పింది. ఇరాన్ అణు కార్యక్రమానికి ఇది కోలుకోలేని దెబ్బ అని చెప్పొచ్చు. అలాగే వారి రక్షణ వ్యవస్థలు ఎంత బలహీనంగా ఉన్నాయో కూడా బయటపడింది. అయితే ఇక్కడ ఒక ప్రశ్న మిగిలిపోతుంది. ఈ దాడితో ఇరాన్ తీవ్రంగా దెబ్బతిన్నమాట వాస్తవమే. కానీ ప్రతీకారంగా వాళ్ళు ఏం చేయవచ్చు అంటే, సంప్రదాయ మార్గాల్లో కాకుండా గెరిల్లా దాడులు లేదా సైబర్ దాడులు ఇలాంటి రహస్య మార్గాలను ఎంచుకుంటారా? ఈ సంఘటన తర్వాత ప్రపంచ భౌగోళిక రాజనీతియాల్లో తదుపరి ఎత్తుగడలు ఎలా ఉండబోతున్నాయి? ప్రతిస్పందనలు ఎలా ఉంటాయి? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.